సబ్స్క్రైబ్ చెప్పు చాలు. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ అను. ఇది ఒక్కసారి చెప్పు, సబ్స్క్రైబ్ అని చెప్పు. అయిపోయింది నీకు. అన్నం వండేసావంట? అన్నం వండలేదు, వండాలా. మా వచ్చిన అన్నం వండాలా, కూర ఏం చేయాలో అర్థం కాలేదు. అదే నీకు సింపుల్ పని చేస్తా, బిర్యానీ తెప్పించుకోపండి అంత తెలిపండి. ఫోన్ చేసాడు ఇందాక, ఫోన్ చేసి అన్నం వంటలే కూర ఏదో చేస్తాలే అని చెప్పాను. బిర్యానీ అంటే ఎట్ట పడుతుందో, బిర్యానీ అంటే ఏం చెప్పాలి? అలాంటి ఏడియాలు నన్ను అడగతా, గ్యాస్ అయిపోయిందని చెప్పేసి సింపుల్. రోజుకి బల ఐడియా ఇచ్చింది మా వచ్చిన నువ్వు కూడా గ్యాస్ అయిపోయిందని చెప్పా. నేను కూడా అట్టే చెప్తానా, నీకు కూడా బిర్యానీ నీకు కూడా చెప్తానా. అలాంటి ఐడియా మంచి ఐడియా ఇచ్చింది. అమ్మ వస్తుంది చూడు. ఇంకా రాలేదు అత్త. మా వస్తున్నాడు అత్త, ఏం తెలియకుండా కూర్చోత్త. కూర్చోను రోజుక మా వచ్చినాక నేను ఏం చెప్తాను చెయ్యా. గ్యాస్ అయిపోయిందని చెప్తా. నువ్వు గ్యాస్ అయిపోయింది మా అని చెప్పి పాలు గేయడం అత్త వెలిగించుకుంది, గ్యాస్ అయిపోయింది అని చెప్తాను. ప్రవళిక వచ్చిందా? ప్రవళిక వీడియోలకు రమ్మంటే రాట్లేదు. అన్నం కూర అయిపోయిందా? గ్యాస్ అయిపోయిందా? అవును అత్త, పాలు గేయడం మొన్నే కదా పట్టించింది, నెల కూడా అవ్వలేదు. గ్యాస్ అయిపోయింది. పాలు కాస్త నేను వద్దా అయితే అర్థం అన్నం ఏం చేయలేదు కదా. ఏమన్నా తెమ్మంటారా? నూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ. రేపు డబ్బులు తీసుకురాపో. తీసుకొచ్చావు డబ్బులు? చికెన్ బిర్యానీ తలకా కూడా ఉంది, 2 తీసుకొస్తాను. ముగ్గురు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. సడన్గా గ్యాస్ అయిపోయింది. సరేలే తీసుకొస్తా. ఇక్కడే ఉండి తోలుకా బిర్యానీ చేసాం. పోదు తడిసిపోయినాయ్యా. ఇప్పుడు అక్కడ నీళ్ళు పోస్తుంది. బాలు పోసేస్తాడా? తడిసిపోయి అడ్జేద్దాం. ఎందుకు బిర్యానీ ఆపలే, నేను ఆరబెట్టుకొస్తుంది 5 నిమిషాలు తొందరగా. పొద్దుపోయింది. ఇప్పుడు ఎట్ట ఆరబెట్టద్దు అమ్మండి? 5 నిమిషాలు ఆరబెట్టేస్తాను. గంట సేపు అయింది. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. సరే ఏం చేస్తున్నా? పంపచ్చు. ప్రవళిక పోయి 10 నిమిషాలు అయిపోయింది. ఏం చేస్తుంది చూద్దాంపా. ఏది ఇంతసేపు ఆరబెడుతుంది? ఏదో గ్యాస్ కాడ ఉన్నట్టుంది. ఏది గ్యాస్ కాడ ఏదో చేస్తుందా? గ్యాస్ కాడ ఏదో చేస్తుంది. ఓ గ్యాస్ కాడ ఏం చేస్తున్నావు? గ్యాస్ లేదని చెప్పావా? గ్యాస్ అయిపోయిందని చెప్పావు. 100 రూపాయలు గ్యాస్ వెలిగి ఉంది. బిర్యానీ తెమ్మన్నారు. ఏం చేస్తాను మీ ఇద్దరు? అసలు ఏదో ప్లాన్ చేశారు కదా మీ ఇద్దరు, బిర్యానీ తినాలని ఏదో ప్లాన్ చేశారు మీ ఇద్దరు. ఏం చేశారు? గ్యాస్ అయిపోయింది. అదే కదా మొన్న గ్యాస్ పట్టించాను, అప్పుడే గ్యాస్ ఎట్ అయిపోయింది అబ్బా అనుకున్నా. బిర్యానీ కోసం మీ ఇద్దరు గ్యాస్ అయిపోయిందని చెప్తారా? బిర్యానీ లేదు, ఏమి లేదు. ఇద్దరికి కూర వండేసి, కర్రీ వండేసి, రైస్ పెట్టేసి వచ్చేసింది. నేను ఇంటికాడ ఉంటా, తొందరగా వంట చేసి వచ్చేసింది. బిర్యానీ కావాలి. ప్రవళిక దొరికిపోయావే. ప్రవళిక నీ వల్ల కదా దాకా బిర్యానీ మిస్ అయిపోయింది. అయిపోయిందా అన్నం కూర? అమ్మా మీ ఇద్దరు బిర్యానీ కోసం పక్కా ప్లాన్ చేశారా? చీకటి పడిపోయింది, ఎండ కూడా లేదు, ఎట్టారు పెట్టదు దబ్బా అనుకున్నాను. 10 నిమిషాలు అయిపోయింది. ఏం దబ్బా ఇంకా రాలేదని చెప్పి ప్రవళిక తెలుసు. అందుకే పాదం ఉన్నాక నిదానంగా వస్తుంది మనిషి.
బిర్యానీ కోసం ప్లాన్. మొన్న కూడా అంతే, నేను రావటంగానే థమ్స్అప్ ఇచ్చారు. ఏందబ్బా థమ్స్అప్ ఇచ్చారు అనుకున్నాను. నేను థమ్స్అప్ ఇచ్చి నైస్గా మసాజ్ చేసినట్టు చేసి ఫ్రెండ్స్, ఈ కామెడీ వీడియో ఎలా ఉందో కొద్దిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిగా ఎంకరేజ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఎక్కువ వీడియోస్, కామెడీ వీడియోస్ తీయాలనిపిస్తుంది. ఎలా ఉందో ఈ కామెడీ వీడియో ఎలా ఉందో కొద్దిగా చెప్పండి. మేము ఈ స్క్రిప్ట్ చిన్న స్క్రిప్ట్గానే తీసాము, సింపుల్గానే తీసాము. సింపుల్గానే తీసాము. ఎలా ఉందో కొద్దిగా ఎట్టుందా వీడియో? నువ్వేం డైలాగులు చెప్పలేకున్నావా? నవ్వేస్తున్నావు డైలాగులు చెప్పంటే. ఈ మక్కేంది మెరుస్తుంది? ఏంది ఏడా? ఏంది ముక్కు వాసినట్టుందా? ముక్కు కుట్టించుకున్నట్టుంది. ప్రవళిక ముక్కేంది వాస్తుంది? ఏడా 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 ప్రవళిక ముక్కు కుట్టించుకోండి ఫ్రెండ్స్. ప్రవళిక ముక్కు కుట్టించుకోవాలి. మాకు కూడా చెప్పలేదు. కుట్టి చేసేసుకొని ముక్కు కుట్టించుకున్నాను అత్త అని చెప్పింది. ప్రవళిక ఏంది ఏం మాట్లాడట్లేదా? కెమెరా ఆన్ చేయకముందు పెద్ద పెద్దగా అరుస్తుంది, కెమెరా ఆన్ చేసిన తర్వాత మాటలే గమ్ముగా ఉంటుంది. వీడియోలో ఏమో బుద్ధిమంతురాలాగా ఉంది. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు తీసి మీకు బాగా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా తాపేస్తున్నాము. పొద్దుపోయిందండి, అందుకని చిన్న స్క్రిప్ట్ తీసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తుంటారు కానీ లైక్ ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చేయడం లేదు. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రవళిక నువ్వు చెప్పు ఒకసారి. సబ్స్క్రైబ్ చెప్పు చాలు. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ అను. ఇది ఒక్కసారి చెప్పు, సబ్స్క్రైబ్ అని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రవళిక చెప్పద్ది, వినండి. చెప్పు ప్రవళిక. సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్ చేయని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. అది ఒకసారి చెప్పు. సబ్స్క్రైబ్ అనేది ఓకే ఫ్రెండ్స్, ఆ పిల్లకి రావటం లేదు, సబ్స్క్రైబ్ చేయమని రావడం లేదు. నిదానం నేర్పిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.